తమిళ సమాజంలో ఒక సామెత ఉంది. ఆకలి దహించి వేస్తే మొత్తం 10 ఎగిరిపోతాయి. ఇవి ఆ 10: గౌరవం, వంశం, విద్య, ఔదార్యం, జ్ఞానం, ఉదారత, తపస్సు, సాధన, ధైర్యం, ప్రార్థన. మన ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో ఈ 10 మాత్రమే కాదు, ఇంకా ఎన్నో సుగుణాలు హఠాత్తుగా మాయమైపోతాయి. ఇది సత్యం కాదు. ఢిల్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలోనూ బీహార్ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ను విలోకిస్తే ఆ సత్యం మీకు మరింతగా విశదమవుతుంది. అయితే ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో ఇవ్వగలిగినదంతా ఎన్నికలలో పాలకపక్షం లబ్ధి పొందగలదనే ఆశాభావంతో కేవలం కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే ఇచ్చిన వార్షిక బడ్జెట్ను నేను చాలా అరుదుగా మాత్రమే చూశాను. గౌరవనీయ ఆర్థిక మంత్రి 2025-26 కేంద్ర బడ్జెట్ను ఖచ్చితంగా ఆ ఆశాభావంతోనే నివేదించారని నిక్కచ్చిగా చెప్పదలుచుకున్నాను. ప్రజలకు పంపిణీ చేసేందుకు 1,00,000 కోట్ల కాసుల కాణాచి తనకు అందుబాటులో ఉందని, లేదా తాను కనుగొనవలసి ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఆమె ఆ భారీ ధనరాశిని కనుగొన్నారు. ఆ సంస్థ నిధులను ఆదాయపు పన్ను చెల్లించే 3.2 కోట్ల మందికి ఇచ్చేందుకు ఆమె నిర్ణయించారు. మధ్యతరగతి కుటుంబీకులు, సంపన్నులు, మహాసంపన్నులు, కుబేర సమానులు ఆ 3.2 కోట్ల మందిలో ఉన్నారనేది ఒక అనావశ్యక వివరణ. తమిళ లోకోక్తిని 10 సుగుణాలతో పాటు ఆధునిక పరిపాలన విలువలైన సమదృష్టి, సామాజిక న్యాయం, సమంజసమైన పంపకం మొదలైన వాటిని కూడా పూర్తిగా గాలికి వదిలేశారు. బడ్జెట్ రూపకల్పనలో ఉండగా ప్రభుత్వ వార్షిక ఆదాయం తగ్గుదల ఆర్థిక మంత్రిని వేధించింది. కేంద్ర ప్రభుత్వం మొత్తం వసూళ్లకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల కంటే 60,000 కోట్ల మేరకు తక్కువగా ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్క తేల్చింది. మరీ ముఖ్యంగా 2024-25 ఆర్థిక సంవత్సర ద్రవ్యలోటును మెరుగుపరచాలని ఆర్థిక మంత్రి ఆశిస్తే అందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కనీసం 43,000 కోట్లను కనుగొనవలసి ఉంది. వసూళ్లలో తగ్గుదల భర్తీకి, ద్రవ్యలోటు మెరుగుదలకు అవసరమైన నిధులకు మొత్తం 1,00,000 కోట్లను సమకూర్చుకోవాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపించాయి. ఓటర్లకు భారీ వితరణ చేయదలుచుకుంటే అందుకు అదనపు నిధులు అవసరమవుతాయి. ఆ వితరణ ఆదాయపు పన్నులో కోత రూపేణా ఉండాలని ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకుని ఉంటారు. పన్ను చెల్లింపుదారులలో ఏ వర్గానికి ఆ లబ్ధి చేకూర్చాలి? డొనాల్డ్ ట్రంప్ మహాశయుడు చెప్పినట్టు ప్రతి ఆదాయపు పన్ను చెల్లింపుదారుడు తగ్గింపు లబ్ధి పొందాలి. ఇంకేం, వార్షిక ఆదాయం 7 లక్షల నుంచి 12 లక్షల దాకా ఉన్న వారందరూ ఆదాయపు పన్ను చెల్లించనవసరం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి 1,00,000 కోట్ల ఆదాయం తగ్గిపోతుందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ నిర్ణయాల పర్యవసానంగా 2024-25 ఆర్థిక సంవత్సర వ్యయాలతో కోత పెట్టడం, 2025-26లో ఇతర వర్గాల పౌరులకు అవసరమైన సహాయాన్ని సమకూర్చడాన్ని నిలిపివేయడం అనివార్యమైంది. దీంతో ఉపాధి హామీ లబ్ధిదారులు, దినసరి కూలీలు, ఆదాయపు పన్ను చెల్లించని వేతన ఉద్యోగులు, పారిశ్రామిక కార్మికులు, ఎంఎస్ఎంఈలు, గృహిణులు, పెన్షనర్లు, నిరుద్యోగ యువతను పూర్తిగా ఉపేక్షించారు. పెట్టుబడి వ్యయం, రాబడి వ్యయం రెండింటిలోనూ కోత విధించారు. ఈ నిర్ణయం ఫలితంగా విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి, సాంఘిక సంక్షేమం, పట్టణాభివృద్ధి మొదలైన మంత్రిత్వ శాఖలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రాబోయే ఆర్థిక సంవత్సరాలలోనూ నిధుల కేటాయింపు గణనీయంగా తగ్గిపోనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ నికర పన్ను వసూళ్లు 2024-25లో వలె 11% చొప్పున పెరుగుతాయని ఆర్థిక మంత్రి విశ్వసిస్తున్నారు. వాస్తవమేమిటి? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం యువతలో నిరుద్యోగిత 10.2%గా ఉంది. పట్టభద్రుల నిరుద్యోగిత 13%గా ఉంది. ఉపాధి కల్పన పథకాల అమలుకు చేసే వ్యయం 8 విధాలుగా నిర్ణయించారు. ఉత్పాదకతతో ముడిపడి ఉన్న పెట్టుబడి పథకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఉపాధి కల్పన పథకాల అమలుకు అయ్యే వ్యయం 23,318 కోట్లుగా 2024-25 బడ్జెట్లో అంచనా వేశారు. సవరించిన అంచనాల ప్రకారం ఆ వ్యయం కేవలం 20,035 కోట్లు మాత్రమే. ఏతావాత ఉపాధి కల్పన కార్యక్రమాలు లక్ష్య పరిపూర్తిలో పూర్తిగా విఫలమయ్యాయని చెప్పక తప్పదు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం వేతన ఉద్యోగులలో పురుషుల నెలసరి వేతనం గత 7 సంవత్సరాలలో 12,665 నుంచి 11,858కి పడిపోయింది. అలాగే స్వయం ఉపాధి కార్మికులలో పురుషుల నెలసరి ఆదాయం కూడా గత 7 సంవత్సరాలలో
9,554 నుంచి 8,591కి పడిపోయింది. మహిళా ఉద్యోగులు, కార్మికుల ఆదాయాలు కూడా ఇదే విధంగా తగ్గిపోయాయి. కుటుంబ వినియోగంపై సర్వే ప్రకారం నెలసరి సగటు తలసరి వినియోగం 4,226 కాగా పట్టణ ప్రాంతాలలో 6,996గా ఉంది. ఈ సగటు దేశ జనాభా మొత్తానికి వర్తిస్తుంది. కింది స్థాయిలో ఉన్న 50% మంది నెలవారీ తలసరి వినియోగ వ్యయం తక్కువ స్థాయిలో ఉంది. జనాభాలో కింది స్థాయిలో ఉన్న 25% నెలవారీ తలసరి వినియోగం మరింత తక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెలవారీ తలసరి వినియోగం 4,000 నుంచి 7,000 దాకా మాత్రమే ఉంటే 4 సభ్యులు ఉన్న ఒక కుటుంబం సుఖప్రదంగా ఎలా జీవించగలుగుతుంది? ఈ తలసరి వినియోగ వ్యయంలోనే ఆహారం, విద్యుత్, విద్య, ఆరోగ్య, భద్రత, అద్దె, రవాణా, అప్పుల చెల్లింపు, వినోద విహారాలు, సామాజిక బాధ్యతలు, అత్యవసర వ్యయాలు మొదలైనవి కూడా భాగంగా ఉన్నాయన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. 2030 సంవత్సరం దాకా ఏటా 78.5 లక్షల ఉద్యోగాలను వ్యవసాయేతర రంగాలలో సృష్టించవలసిన అవసరం ఉన్నదని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. గత 10 ఏళ్లుగా మన తయారీ రంగం స్థితిగతులు క్షీణించిపోతున్నాయి. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం స్థూల దేశీయోత్పత్తిలో మన తయారీ రంగం వాటా 2014లో 15.07% నుంచి 2023లో 12.93%కి తగ్గిపోయింది. ప్రపంచ వస్తు ఉత్పత్తుల వాణిజ్యంలో చైనా వాటా 28.8% కాగా మన దేశం వాటా కేవలం 2.8% మాత్రమే. నిరుద్యోగ యువజనులు, దినసరి వేతన కార్మికులు, స్వయం ఉపాధి శ్రామికులు అందరికీ అవసరమైన ఉద్యోగాలను మన తయారీ రంగం సృష్టించలేకపోతోంది. ప్రభుత్వం ఘనంగా చెప్పే మేడ్ ఇన్ ఇండియా కూడా లక్ష్య పరిపూర్తిలో విఫలమైంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ తగినంత వృద్ధి రేటుతో అభివృద్ధి చెందటం లేదు. ప్రభుత్వ విధానాల ఫలితంగా చాలా కొద్ది మంది సంపన్నులు, మధ్యతరగతి జనాలు మాత్రమే జీవనోల్లాసంతో జీవించగలుగుతున్నారు. మిగతా వారి మాటేమిటి? ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్న 50% మంది ప్రజలకు సంక్షేమాన్ని సమకూర్చవలసిన బాధ్యతను ప్రభుత్వం క్రూరంగా వదిలేసింది.